నమస్తే వెల్కమ్ టు 3PM న్యూస్ నేను విజయ ముందుగా హెడ్లైన్స్ టీటీడీ స్వీమ్స్ ట్రస్ట్ కు 30 లక్షల విరాళం చైర్మన్ బిఆర్ నాయుడుకి అందజేసిన దాత నర్సాపురంలో సెల్ టవర్ పై వైసీపీ నాయకుడు నిరసన తన ఫ్లెక్సీని అక్రమంగా తొలగించారని ఆగ్రహం భద్రాచలం వద్ద శాంతించిన గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ప్రొద్దుటూరులో యథేచ్ఛంగా మద్యం అమ్మకాలు చూడనట్టు వ్యవహరిస్తున్న ఎక్సైజ్ పోలీసులు పీఓకోలో పాకిస్తాన్ అరాచకాలు పాక్ సైన్యం కాల్పుల్లో 12 మంది మృతి డీటెయిల్స్ చూసుకుంటే న్యూయార్క్లో ఘోర విమాన ప్రమాదం తప్పింది. లాగార్దియా విమానంలో టాక్సీ వైపై 2 విమానాలు ఢీకొన్నాయి. ఆ సమయంలో 2 నెమ్మదిగా కదులుతుండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సంఘటనలో ఒక విమానం రెక్క విరిగింది. ల్యాండింగ్ తర్వాత నెమ్మదిగా వెళ్తున్న సమయంలో టేకాఫ్ కోసం టాక్సీయింగ్లో ఉన్న మరో డెల్టా విమానం ఢీకొట్టింది. ఈ ప్రమాదము ల్యాండ్ అయ్యి గేటు వైపు వెళ్తున్న ఫ్లైట్ రెక్క విరిగింది. ఒక ప్రయాణికుడికి గాయాలయ్యాయి. ఢీకొట్టిన విమానం ముందు భాగం ధ్వంసమైంది. 2 ఫ్లైట్లను డెల్టా ఎయిర్లైన్స్ అనుబంధ ఎండివర్ ఎయిర్ నడుపుతుంది. ప్రమాదం తర్వాత 2 విమానాల్లోని ప్రయాణికులను ఖాళీ చేయించి బస్సులో టెర్మినల్కు తీసుకెళ్లారు. నార్త్ కరోనియాలోని ఫ్లారెట్ నుంచి వస్తున్న ఫ్లైట్ ని వర్జీనియాలోని రొకోనోకు బయలుదేరిన ఫ్లైట్ ఢీకొట్టింది. 2 విమానాలలో కలిపి 100 లోపు ప్రయాణికులున్నారు. ప్రమాదం తర్వాత ప్రయాణికులను హోటల్స్ కు తరలించారు. కొంతకాలంగా విమాన ప్రమాదాలు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక ఘటనలు ఫ్లైట్ ఎక్కాలంటే వణికించే పరిస్థితిని తెచ్చాయి. ముఖ్యంగా అహ్మదాబాద్ ఘటన ఈ ఏడాది తీరని విషాదాన్ని మిగిల్చింది. ఆ తర్వాత అమెరికాలో కొన్ని విమాన ప్రమాదాలు జరిగాయి.